కంపానియన్ ఆఫ్ బ్లైండ్ అండ్ ఇన్ఫర్మ్ వాటర్ అంధులు లేదా నిస్సహాయ వాటర్ తరపున ఓటు వేయటానికి వారి యొక్క సహచరులు వచ్చినటువంటి సందర్భంలో అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గుర్తింపు తనిఖీ చేసిన తర్వాత ఓటర్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గరికి రిఫర్ చేస్తారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎనెక్జర్ 18లో సహచరులతోటి సంతకం తీసుకుంటారు. నా పేరు, నా తండ్రి పేరు, నా వయసు, నేను ఈరోజు ఏ పోలింగ్ స్టేషన్లోని ఇతరులకి సహాయకుడిగా వ్యవహరించలేదు, వీరి తరపున నమోదు చేసిన ఓటును రహస్యంగా ఉంచుతాను అనేటువంటి డిక్లరేషన్ని ఓటర్ యొక్క సహచరుడి దగ్గర నుండి సంతకం ద్వారా తీసుకోవాలి. తదనంతరం 14A లిస్ట్ వీరి పేరు వివరాలు క్రమంగా నమోదు చేయాలి. పార్ట్ నెంబరు, సీరియల్ నెంబర్ ఆఫ్ ది ఎలక్టర్, ఫుల్ నేమ్ ఆఫ్ ది ఎలక్టర్, ఫుల్ నేమ్ ఆఫ్ ది కంపానియన్, అడ్రస్ ఆఫ్ ది కంపానియన్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది కంపానియన్. ఈ రిజిస్టర్ మీద సిగ్నేచర్ ఆఫ్ ది కంపానియన్ తీసుకోవాలి. ఆ తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి. ఏమండి మీ పేరు? బాలయ్య. ఇంటి పేరండి? ఈపూరి బాలయ్యేసు. మీరు ఓటు వేస్తారండి? నువ్వెవరయ్యా? మనవని సార్, మా తాతగారు, ఆయన కొంచెం బ్లైండ్ అండి, అందుకని ఓటు తీసుకొచ్చాను. మీరు ఒకరికి మాత్రమే కంపెనీగా ఉంటారు? అవును సార్. సార్ పిఓ గారు ఒకసారి ఇది పరిశీలించండి. సార్ ఓటర్ లిస్టు సీరియల్ నెంబర్ 324 వీపూరి బాలయేసు, ఆధార్ కార్డు లాస్ట్ 4 డిజిట్స్ 1518. సార్ పిఓ గారి దగ్గరికి వెళ్ళండి ఒకసారి. మీరు మీ తాతగారి తరఫున వేసిన ఓటుని ఎవరికి బయటికి బహిర్గతం చేయనని చెప్తూ ప్రమాణం చేస్తూ ఇక్కడ సంతకం చేయండి. అలాగే ఫామ్ 14Aలో కూడా సిగ్నేచర్ చేయండి ఇక్కడ. ఓకే, మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. పోలింగ్ ఆఫీసర్ 2 దగ్గరికి వెళ్ళండి. మీ ఎడం చేయి చూపుడు వేలు చూపించండి. మీరు కంపానియన్గా వచ్చారు కదా, మీ కుడి చేతి చూపుడు వేలు చూపించండి. ఇక్కడ మీ సిగ్నేచర్ చేయండి. నేను ఇక్కడ రిమార్క్స్ కాలంలో బ్లైండ్ అండ్ ఇన్ఫర్మ్ అని రాస్తున్నాను. మళ్ళీ మీరు రాకూడదు అనమాట కంపానియన్. స్లిప్లు ఇస్తున్నాను, ఒకటి వైట్, ఒకటి బ్లూ కలర్, వైట్ కలర్